రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లరా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా దైవ సన్నిధిలో ఈ దేవుని వాగ్దానమును రిసీవ్ చేసుకుంటూ దైవ దీవెనలు పొందుకుంటూ మరి జీవం పోసుకుంటున్న మన శరీరాలను బట్టి ఆత్మను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. జీవార్థమైనటువంటి దేవుని వాక్కు ప్రతిదినము మన జీవితాల్లో మనకి మేలు కలిగిస్తూ ఉండగా ఇట్టి వాగ్దాన కార్యక్రమం అనేది మన జీవితంలో ఎంతో మేలుకరము. అందుకే దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము జకరియా గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో చివరి మాట ఇలా రాయబడి ఉన్నది. మునుపు విస్తరించున్నట్లు వారు విస్తరించుదురు. మునుపు విస్తరించినట్లు. మునుపు అంటే గతములో ఈ పరిస్థితి బాగుంది, గతంలో ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యపరంగానే కాదు, ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, వ్యక్తిగతంగాను, మానసికంగాను అన్ని విధాల మునుపు గతములో ఈ పరిస్థితులన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు కొంత మీ పరిస్థితి కృంగుదల, వేదన, కన్నీరు, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎన్నో రకాలుగా కొంత కుంటుదల, కొంత లోటు, కొంత కుదువ అనేది నీ జీవితంలో చూస్తున్నావేమో. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అలాగే ఉండవండి. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మునుపు విస్తరించినట్లుగా వారు విస్తరించెదరు. మునుపు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నీ మంచి స్థితి మరలా దేవుడు ఇస్తానంటున్నాడు. ఎందుకంటే గతంలో కొంతమందికి కొంత దుఃఖం ఉంటుంది, కొంత కష్టం ఉంటుంది, కొంత వేదన ఉంటుంది. ఆ వేదన నుంచి, కన్నీరు నుంచి దేవుడు విడిపించి ఈ దినము కొంత ప్రశాంతత వారి జీవితంలో ఉండొచ్చు. కానీ గతంలో సరిగా ఉంది, ఇప్పుడు ప్రజెంటు పరిస్థితులు బాగలేవేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులు ఏవైనా ప్రజెంటు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను విస్తరింపజేయబోతున్నాడు, నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. ఆరోగ్య, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఒకప్పుడు ఇతను చాలా బాగుండేవాడండి, మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడు, మంచి ఆధ్యాత్మిక నడవడిక ఉంది, ఇప్పుడు ఎందుకో తెలియదు ఇలా అయిపోయారు అని నీ కుటుంబ సభ్యులను బట్టి ప్రజలు అంటుంటే దుఃఖపడుతున్నావేమో. అయితే దేవుడు మరలా తిరిగి ఆ స్థితిని ఇవ్వబోతున్నాడు. మరలా నీ కుటుంబంలో సంతోషకరమైన దినములను చూడబోతున్నావు. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ప్రత్యేకంగా స్టూడెంట్స్, చిన్నపిల్లలు, వృద్ధుల కోసము ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినము మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఎంతోమంది ప్రభా వారి వారి జీవితాలలో తండ్రి అయ్యా గతములో ఎంతో సంతోషము, ఆనందము, నెమ్మది ఉండి ప్రజెంట్ దినాలలో వేదన అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు ఒక్కసారి దర్శించండి. వారి కుటుంబాలలో మీరు కార్యం చేయండి. ఉద్యోగ, వ్యాపార, అయా ఆరోగ్య, ఆధ్యాత్మిక, సేవాపరంగా అన్ని విధాల వాటిని మీరు ఆశీర్వదించబోతున్నందుకు, విస్తరించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. కుటుంబ సభ్యులందరూ తండ్రి వారి వారి స్థితిగతులు గతములో మంచిగా ఉండి ఇప్పుడు పరిస్థితులు బాగలేవేమో అయ్యా, మీరే సరిచేసి ప్రతి కుటుంబంలో మీ కార్యం చేయండి. అయ్యా సంఘాలలో మునుపు ఎంతో ఉజ్జీవము, ఎంతో ప్రార్థన, ఎంతో నాయన నీ ఆధ్యాత్మిక నడవడికి ఉన్న సంఘం ఈరోజు కుంటిపడిపోయిందేమో. అట్టి సేవకులను, స్థానిక సంఘాలను మీరు దర్శించండి. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేయబడును గాక. అది ఎట్టి క్లిష్ట కష్ట పరిస్థితులైన యేసు నామంలో మేము క్యాన్సిల్ చేస్తున్నాము ప్రభా. అలాగే తండ్రి, ఎవరెవరైతే వ్యతిరేకంగా కోర్టుల్లో అప్లై చేస్తున్నారో వారి హృదయాలను కూడా మార్చండి. వివేచన ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, తెలివివ్వండి ప్రభా. ప్రజల హృదయాల్ని మీరు మార్చండి. ఈర్ష్య, అసూయ, వ్యసనాలతో చేసే ప్రతి కార్యాలను మేము డిస్ట్రాయిడ్ చేస్తున్నాము తండ్రి. పేద ప్రజల హృదయాలను నాయన మీరు తెలిసి ఉన్న దేవుడు తండ్రి. వారి నాయన వారి కార్యములన్నీ మీరే జరిగించండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. నీ సత్య సువార్తకు ఆటంకంగా ఉన్న ప్రతి దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావం అంతటినీ యేసు నామంలో లయపరుస్తూ ఈ నామ ఘనతార్థమైన తండ్రి నీ సువార్తను ప్రకటించే కృప అయ్యా నీ యొక్క సన్నిధిలో మాకు దయచేయమని, ఈ దినము బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాల చుట్టూ నీ సన్నిధించమని, మా కుటుంబాన్ని కూడా ఒకసారి జ్ఞాపకంలో ఉంచుకోండి. యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించండి గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.